హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక అదిరిపోయే డౌట్ గురించి మాట్లాడుకుందాం. మనకి తలనొప్పి పుట్టినప్పుడు ఒక టాబ్లెట్ వేసుకుంటాం, కాలు నొప్పి వచ్చినప్పుడు టాబ్లెట్ వేసుకుంటాం. కానీ ఆ చిన్న టాబ్లెట్కి ఎలా తెలుస్తుంది నొప్పున్నది తలకాయలోనా లేక కాలులోనా అని? ఆ టాబ్లెట్ లోపలికి వెళ్ళి పెయిన్ ఎక్కడుందో ఎలా వెతుకుతుంది? దీని వెనక ఉన్న అసలు సీక్రెటేంటో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. మనం వేసుకున్న టాబ్లెట్ నేరుగా వెళ్ళి రక్తంలో కలిసిపోతుంది. అది మీరు తలనొప్పి కోసం వేసుకున్నా సరే, అది కడుపులోకి వెళ్ళి కరిగి చిన్న ప్రేగుల ద్వారా మీ రక్త ప్రవాహం బ్లడ్ స్ట్రీమ్లోకి చేరుతుంది. రక్త ప్రవాహం అంటే మన బాడీలో హైవే లాంటిది. రక్తం తల నుంచి కాలి గోరు వరకు ప్రవహిస్తూనే ఉంటుంది కాబట్టి ఆ టాబ్లెట్లోని మందు కూడా బాడీ మొత్తం తిరుగుతుంది. మరి బాడీ మొత్తం తిరుగుతుంటే నొప్పెక్కడుందా దానికి ఎలా తెలుస్తుంది? ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. మన శరీరంలో ఎక్కడైనా దెబ్బ తగిలినా లేదా వాపు వచ్చినా ఆ కణాలు ప్రోస్టాగ్లాండిన్స్ అనే కొన్ని కెమికల్స్ని విడుదల చేస్తాయి. ఈ కెమికల్స్ మెదడుకి బాబోయ్ ఇక్కడ నొప్పి పుడుతోంది అని మెసేజ్ పంపిస్తాయి. అప్పుడే మనకి నొప్పి అనిపిస్తుంది. టాబ్లెట్లోని మందు, ఉదాహరణకు పారాసిటమాల్ లేదా ఐబూప్రూఫెన్, బాడీ అంతా తిరుగుతున్నప్పుడు అది ఎక్కడైతే ఈ ప్రోస్టాగ్లాండిన్స్ కెమికల్స్ ఉత్పత్తి అవుతున్నాయో ఆ ప్రదేశాన్ని వెతుకుతుంది. ఆ నొప్పి కలిగించే కెమికల్స్ తయారవ్వకుండా ఈ మందు అడ్డుకుంటుంది. అంటే ఫ్యాక్టరీలో పని ఆపేసినట్టన్నమాట. ఎప్పుడైతే ఆ కెమికల్స్ మెదడికి సిగ్నల్ పంపడం ఆపేస్తాయో మనకి నొప్పి తగ్గిపోయినట్లు అనిపిస్తుంది. అసలు విషయమేంటంటే టాబ్లెట్కి నొప్పి ఎక్కడుందో తెలియదు, అది బాడీ మొత్తం వ్యాపిస్తుంది. ఒకవేళ మీకు తలనొప్పి మాత్రమే ఉండి కాలికి ఎక్కడో చిన్న దెబ్బ ఉన్నా సరే ఆ మందు రెండు చోట్లా పనిచేస్తుంది. అందుకే కొన్ని మందులు వేసుకున్నప్పుడు నొప్పి తగ్గడమే కాకుండా కడుపులో మంట రావడం, సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి జరుగుతుంటాయి. ఎందుకంటే ఆ మందు బాడీలో అవసరం లేని చోట్ల కూడా తన ప్రభావాన్ని చూపిస్తుంది. మిత్రులారా, మనం వేసుకున్న టాబ్లెట్ పనిచేయడానికి కనీసం 20 నుండి 30 నిమిషాల సమయం పడుతుంది. ఎందుకంటే అది కడుపులో కరిగి రక్తంలో కలిసి ఆ నొప్పి ప్రదేశాన్ని చేరడానికి అంత టైం పడుతుంది. అందుకే ఇంజెక్షన్ ఇస్తే త్వరగా తగ్గుతుంది, ఎందుకంటే అది నేరుగా రక్తంలోకి వెళుతుంది. టాబ్లెట్కి తెలివితేటలు లేవు, కానీ అది మన రక్త ప్రవాహాన్ని వాడుకొని నొప్పిని మాయం చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఎప్పుడైనా ఈ టాబ్లెట్కి ఎలా తెలుస్తుందిరా నాయనా అని అనుమానం వచ్చిన మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు, మీ దత్తసాయి.